రాజకీయం చదరంగం లాంటిది. ఇక్కడ ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి, లేదంటే బలికాక తప్పదు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే విషయంలో కూడా అలాంటి రాజకీయ చదరంగమే నడుస్తోంది. కేవలం 45 రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చారు. ఎలా గెలుస్తాడో చూస్తామన్నారు. కుట్రలు పన్నారు, కిందకు లాగాలని చూశారు మరికొందరు. ఆర్థికంగా భారాన్ని పెట్టారు. అయినా వాటన్నింటినీ ఛేదించుకొని ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. చుట్టూ బల్లెల్లా నాయకులు, ప్రతినిత్యం ఏదో ఒక ఆరోపణ, చెడ్డ పేరు తీసుకొచ్చేలా పావులు కదపటం. చివరకు ఇప్పుడు హత్యకు సైతం కుట్ర అంటూ సరికొత్త నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇన్ని సవాళ్లను ఆ ఎమ్మెల్యే ఎలా ఎదుర్కొన్నారు? అది స్టోరీ. రాజకీయాల్లో పదవి వచ్చే వరకు ఒక రకంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. కానీ పదవి వచ్చిన తర్వాత కూడా అంతకు మించిన తెలివితో వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే పక్కనున్న వారే వెన్నుపోటు పొడిచేస్తారు, కిందకు లాగి చోద్యం చూస్తారు. ప్రస్తుతం అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ విషయంలో ఇదే జరుగుతోంది. సరిగ్గా ఏడాది క్రితం వరకు దగ్గుబాటి అంటే ఎవరో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చాలా మందికి తెలియదు. రాప్తాడు మండలం బండిమీదపల్లికి చెందిన దగ్గుబాటి గతంలో ఎంపీపీగా పనిచేశారు. 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో యాక్టివ్గా లేకుండా పోయారు. హైదరాబాద్లో బిజినెస్లు చూసుకుంటున్న 2024 ఎన్నికలకు ముందు అనంతపురం రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ టికెట్ కోసం ఎంతో మంది ఉద్దండులు పోటీ పడినా చివరకు ఆయన టికెట్ సాధించగలిగారు. ఇక్కడే ఒక తొలి విజయానికి సవాళ్లకు స్వాగతం చెప్పుకున్నారు. అప్పటి వరకు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పార్టీని మొత్తం తన గ్రిప్లో పెట్టుకున్నారు. ఆయనను విభేదించేవారు మరో గ్రూప్గా ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానాన్ని ఒప్పించి దగ్గుబాటి ప్రసాద్ టికెట్ తెచ్చుకున్నారు. మొదట్లో ఆయన్ను దెబ్బతీయాలని చాలా మంది చూశారు. అనేక కుట్రలు పన్నారు. ఆర్థికంగా బాగా ఇబ్బంది పెట్టారు. కానీ వాటన్నింటినీ దగ్గుబాటి తట్టుకుంటూ అడుగులు ముందుకు వేశారు. చివరకు ఎవరూ ఊహించిన విధంగా ఏకంగా 23,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని సాధించారు. వైసీపీలో అనంత వెంకట్రామిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడిని ఓడించడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ దగ్గుబాటి ఈ స్థాయిలో విజయం సాధిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుని మొదటి సక్సెస్ చవిచూడగా ఎన్నికల్లో గెలిచి రెండోసారి సక్సెస్ చూశారు. అయితే అసలైన సమస్య ఎమ్మెల్యే దగ్గుబాటికి అప్పటినుంచే ప్రారంభమైంది. సరిగ్గా ఆయన గెలిచి ఏడాది కాలం కావస్తోంది. ఈ ఏడాది కాలంలో ఆయన జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎదుర్కోనన్ని సవాళ్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకులు అధికారంలోకి రాగానే తమకు పదవులు కావాలని కాంట్రాక్టులు, మద్యం టెండర్లు, బదిలీలు ఇలా అన్నీ తాము చెప్పినట్టే జరగాలి అని దగ్గుబాటి వెంటపడ్డారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన వీటన్నింటినీ డీల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ ఎవరికి చెప్పేది వారికి చెబుతూ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో పదవులు రానివారు, మద్యం టెండర్లు దక్కనివారు, అలాగే బదిలీలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్లో తాము అనుకున్నది జరగనివారు దగ్గుబాటికి దూరం జరుగుతూ వచ్చారు. ఇష్టానుసారంగా తాము చెప్పినట్టే జరగాలన్న ఒత్తిళ్లను దగ్గుబాటి ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో క్రమంగా ఆయన వెంట ఎన్నికల ముందు నడిచిన నాయకులంతా దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టికెట్ రానివారు, అలాగే మార్కెట్ యార్డు పదవి ఆశిస్తున్నవారు, ఇంకా తాము అనుకున్న కాంట్రాక్టులు ఇవ్వలేదని అలిగినవారు, తాము చెప్పిందంతా చేయాలని శాసించేవారు, ఇలా అందరూ వేరే గ్రూపులుగా విడిపోయారు. దీనికి తోడు దగ్గుబాటి వెంట ఒక బలమైన వ్యతిరేక వర్గం పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆయనపై ఏడాది కాలంలో అనేక విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కొంతమంది ప్రోత్సాహం వలన మహానాడు సభలో అనంతపురం నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ ఆత్మహత్యయత్నం చేయటం కలకలం రేపింది. దగ్గుబాటి తనకు న్యాయం చేయలేదు అంటూ మొదట ఆయన మాట్లాడారు. కానీ దగ్గుబాటి మాత్రం ఆయన వెంట ఉండి సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్లీ ఆరోగ్యంగా కోలుకునేలా చేశారు. చివరకు తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న సుధాకర్ నాయుడుపై మర్డర్ స్కెచ్ వేశారని, ఆయన్ను చంపేందుకు రెక్కీ కూడా నిర్వహించారన్న ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపాయి.
దీనిపై జిల్లా ఎస్పీ కూడా విచారణ చేపట్టి సుధాకర్ నాయుడు స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. దీంతో అధిష్టానం కూడా దీనిపైన ఫోకస్ పెట్టింది. రాయలసీమ కోఆర్డినేటర్ నాని ఇటు దగ్గుపాటి అటు సుధాకర్ నాయుడుతో సంప్రదింపులు జరిపారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. సుధాకర్ నాయుడు ఆరోపిస్తున్నదేంటంటే ఎమ్మెల్యే దగ్గుపాటికి సంబంధించిన ముఖ్య అనుచరుడు గంగారం, ఆయన సమీప బంధువు తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గుపాటి దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. సుధాకర్ నాయుడుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన గన్ లైసెన్స్ ఇప్పించాలని కోరారని, ఇది జరగకపోవటం వల్లనే అలా మాట్లాడి ఉండొచ్చని దగ్గుపాటి ఆరోపిస్తున్నారు. తన వారు ఎవరైనా బెదిరించి ఉంటే ఖచ్చితంగా వారిని శిక్షించవచ్చని, తానే పోలీసులకు అప్పచెబుతారని దగ్గుపాటి చాలా క్లారిటీగా చెప్పారు. అంతేకాకుండా గతంలో కూడా ఆయన చాలాసార్లు తన పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు చెప్పారు. దగ్గుపాటి ఎమ్మెల్యే అయ్యాక అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సుమారు 60 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు డంపింగ్ యార్డ్ తరలింపు వంటి కార్యక్రమాలకు సంబంధించి కీలక అడుగులు ముందుకు పడుతున్నాయి. అలాగే ఒక ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కూడా అడుగులు పడుతున్నాయి. అది కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం వేగంగా సాగుతోంది. మున్సిపాలిటీలో గతంలో ఉన్న పాలనా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే అంటూ ఆయన రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. వారంలో 2-3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే జనం వద్దకు వెళ్లి నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే రాజకీయంగా మాత్రం ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు నలువైపులా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఆయన సమాచారం ఇస్తున్నప్పటికీ ప్రత్యర్థులు రాజకీయంగా ఉద్దండులు కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గుపాటి చుట్టూ ఒక పద్మ వ్యూహాన్ని నిర్మించేశారు. అయితే దీని నుంచి ఆయన ఎలా బయటపడతారు అన్నది రాబోతున్న రోజుల్లో వేచి చూడాల్సిందే.